కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ నెలలో 30, 31వ తారీఖు 2 రోజులు విబిఎస్ టీచర్స్ ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ కొరకు ఎవరైతే సండే స్కూల్ టీచర్స్గా ఉన్నారో వారు తర్ఫీదు కొరకు అటెండ్ కావచ్చు. సండే స్కూల్ పరిచర్య చాలా అవసరమైన పరిచర్య. చిన్నపిల్లలు నేటి దినాన్న మాధ్యమాల మత్తులో ఉండిపోయి వారు కార్టూన్ నెట్వర్క్లో వీటిలో విస్తారంగా తమ సమయాన్ని పాడు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వాటి నుంచి బయటకు తేవడానికి, వారికి ప్రభువును పరిచయం చేయడానికి, వారు చిన్ననాటనే ప్రభువును నమ్ముకోవడానికి ఆ టీచర్స్కి ఇచ్చేటువంటి ట్రైనింగ్ అది. దాని ట్రైనర్స్ ట్రైనింగ్ అని పేరు పెట్టారు. 2 రోజులు జరుగుతాయి. మీరు రావాలి అనే ఆశ కలిగిన వారు, సండే స్కూల్ మినిస్ట్రీలో ఉన్నవారు ప్రత్యేకంగా మీరు వచ్చేటప్పుడు మీ పాస్టర్ గారి దగ్గర సిఫార్సు ఉత్తరం తీసుకొని రావాలి. ఇతను ఈమె ఇంతకాలం నుంచి మా సండే స్కూల్ నడుపుతున్నారు, వీరు మీ ట్రైనింగ్కి నా ఇష్ట ప్రకారమే వస్తున్నారు అని చెప్పి వారి గురించి ఒక లెటర్ తీసుకోవాలి. అంతేకాదు, ఒకవేళ మీరు ఇంతవరకు తీసుకోకపోయినా అలా సండే స్కూల్ ట్రైనింగ్ తీసుకోవాలని ఆశ ఉంటే, సండే స్కూల్ టీచర్గా నేను ఉండాలి అనేటువంటి పిలుపు మీకుంటే వెళ్ళి మీ పాస్టర్ గారు వీళ్ళకి సండే స్కూల్ తీసుకోవాలని ఆశ ఉంది, ఆ కారణం చేత వీరిని పంపుతున్నాను అనైనా మీరు లెటర్ తీసుకుని రావచ్చు. 2 దినాలు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. సిస్టర్స్కి ప్రత్యేకంగా వేరే ఏర్పాటు ఉంటుంది, బ్రదర్స్ వేరే చోటు ఉంటారు. ఇద్దరు కలిసి ఆ తరగతులు 2 దినాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. చాలా తర్ఫీదు కలిగిన అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ అందులో టీచ్ చేస్తారు. మర్చిపోకుండా మీరు ప్రార్థించండి, పాల్గొనండి. మనం నోవహు గారి గురించి గత కొన్ని వారాలుగా చూస్తూ వస్తున్నాం. నోవహు గారు దినాల్లో ఎలా ఉందో ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇలా రాశాడు. 37వ వచనంలో, నోవహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రయాణమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచుండిరి ఉండి, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగకపోయిరి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, నేటి దినాన్న ఈ వర్తమానాన్ని వినేటువంటి మా ప్రియులకు అర్థమయ్యే రీతిగా చెప్పడానికి నీ దాసుని బలపరచండి. సాలినంతటి మీ సన్నిధినివ్వండి. వారికి వినబుద్ధి పుట్టించండి. మాట్లాడడానికి కావలసిన మాటలు నీ దాసునికి ఇవ్వండి. వింటున్న వారు మేలు పొందడం కొరకై మీ ఆత్మకార్యం జరిగించండి. ప్రత్యేకంగా మీ ప్రసన్నతను కోరుకుంటూ మీ సహాయాన్ని అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేటి దినాన్న ఎవరైతే ప్రభుతో సహవాసం కలిగి ఉన్నారో, ప్రభుతో నడుస్తున్నారు, ప్రభుతో నడిచెను అని రాసిన మొట్టమొదటి వ్యక్తి నోవహు అయితే, హానోకు అయితే రెండో వ్యక్తి నోవహు. నోవహు గారు ప్రభుతో నడుస్తూ నీతిమంతుడై అతను ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన ఓడగట్టడానికి సిద్ధపడ్డారు. మంచిది. కానీ ఆ దినాలు ఎలా ఉన్నాయి మనం చూస్తున్నప్పుడు, వారు ఎరుగక ఉండిరి అన్నమాట. అంటే దేవుని మాట లక్ష్యం చేయలేదు. ఆయన జలప్రళయం రాబోతుందని చెప్పిన మాటను ఎవరూ పట్టించుకోనూ లేదు.
పట్టించుకోనలేదు. ఈరోజు కూడా ప్రభు రాకడ రాబోతుంది అని చెప్తున్నప్పుడు ఎవరికి ఏ పట్టి కనిపించటంలా, ఎవరు దాని విషయం ఆలోచించేవారే కనిపించటంలా. అంతేకాకుండా నవ్వేవారుగా, తమ పనుల్లో తాము మునిగిపోయిన వారుగా ఉన్నారు. ఆలోచిద్దాం. నోవహు వంటి నీతిమంతునికి ఇలాంటి పరిస్థితిని చూసినప్పుడు ఎంత దుఃఖం ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈరోజు కూడా రక్షించబడి దేవుని కోసం ఎదురుచూస్తూ, రాకడో వారి పోకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులైన వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ లోకాన్ని చూసి దుఃఖపడుతున్నవారుగా ఉంటారు. ఒక వ్యక్తి ఇలా అంటాడు, అయ్యా, మేము మారుమనసు పొందిన రోజుల్లో ఎంతమంది కన్నీటితో ప్రభువుని అంగీకరించేవారో, వాక్యం వినపడుతున్నప్పుడు ఎలాంటి దుఃఖం కనిపించేదో, ఇవాళ అలాంటి దుఃఖం ఏమీ లేదండి. క్రైస్తవ్యంలో కూడా చాలా మార్పు వచ్చేసింది. అసలు పశ్చాత్తాపం అనేదే లేకుండా పోయింది. కేవలం మానసికంగా మేము ఒప్పుకున్నాం ప్రభుని అన్నట్టే ఉన్నారు, కానీ మేము తిరిగి జన్మించాము, మాకు మరుజన్మ అనుభవం వచ్చిందని ఎవరు అనుకోవట్లేదు, మేము ప్రభుని నమ్ముకున్నాం అని అతి సులువుగా మాట్లాడుతున్నారు అంతవరకే. కానీ వారు పాపాల విషయమే పశ్చాత్తాపడినట్టు కానీ, క్షమాపణ కోరినట్టు కానీ, ప్రభు వారితో వ్యవహరిస్తున్నది ఏది కూడా వాళ్ళకి అర్థం కాదు. కేవలం నామకార్థతే కనపడుతుంది అని బాధపడుతున్నవారు ఉన్నారు. వాస్తవమే, వృద్ధులైన వారికి వెలుపల మారుమనసు పొందని వారు కనిపిస్తున్నప్పుడు దుఃఖం ఉంటుంది. తన కుటుంబంలో మారుమనసు పొందినప్పుడు దుఃఖపడుతూనే ఉంటారు. అలాంటి వారు ఉన్నప్పుడు నేను ఈ దినాన్న మీతో ఒక మాట చెప్తాను. మీకు ఎంత ఉన్నతమైన పరిస్థితులు మీ జీవితంలో ఉన్నా, ఆర్థికంగా సామాజికంగా మీరు ఉన్నతంగా ఉన్నా, ప్రభువుని తెలుసుకోకపోతే పెద్దలైన వారికి మిమ్మల్ని బట్టి దుఃఖం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ప్రభు కూడా మిమ్మల్ని చూసి జాలిపడతారు. ఆయన కూడా బాధపడతారు. ఆయన మన కోసం కలువరిలో తన రక్తాన్ని చిందించారు. ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు దారపోశారు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఆయన మరణ పునరుద్ధానాల యందలి విశ్వాసం ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీరుస్తుంది. కేవలం ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టారు. దేవుడు ఎవరో అర్థమైనటువంటి వృద్ధులు, దేవునితో సహవాసం కలిగిన వారు, దేవునితో తమ అనుదిన జీవితాన్ని గడుపుతున్నవారు మిమ్మల్ని చూసి వేదన చెందుతారు. ఇది మర్చిపోకండి. మంచిది, జలప్రళయం అయిపోయింది. నోహు గారు వెలుపలకు వచ్చారు, బలిపీఠం కట్టారు, పవిత్రమైన వాటి మీద ఆయన అర్పించినట్టుగా రాశారు. వాస్తవమే, రక్షించబడిన వారు దేవుని కోసం తమ జీవితాలను సజీవ యాగంగా సమర్పించుకోవలసిన వారుగా ఉన్నారు. అలా సమర్పించుకోకపోవడం చూసి దుఃఖపడేటువంటి పరిచారకులు, పెద్దలు, సువార్థికులు, కాపరులు, వృద్ధులైన వారు ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి దుఃఖపడతారు. రాబోయే తరానికి మీరు అవసరం, ఇది మర్చిపోకండి. ఇకపోతే సరిగ్గా జలప్రళయం అయిపోయింది, బయటకు వచ్చారు. వచ్చిన తరువాత అన్ని జంతువులు అన్నీ వాటి దారిన వెళ్ళిపోయినాయి. నోవహు గారు ఒక తోట వేసి, ద్రాక్ష తోట వేసి, ఆ ద్రాక్ష తోటలో వచ్చినటువంటి ద్రాక్ష పళ్ళను ద్రాక్ష రసంగా మార్చుకుని ఆయన తాగారు. తాగిన తరువాత ఆయన మత్తుడయ్యాడని రాస్తుంది. ఇక్కడనే వృద్ధాప్యాన్ని గురించి ఒక మాట చెప్తాను. వృద్ధాప్యంలో ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, కొంచెం పెట్టు చాలు నాకు అంటారు కొందరు. ఎక్కువ పెట్టొద్దమ్మా, తినబుద్ధి కావడం లేదు, తినలేనంటారు. మనమేమంటాం, తినకపోతే శక్తి ఎలా వస్తుంది చెప్పండి, కొంచెమే పెట్టుకుంటారు ఏమిటి, తినండి 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 అని బలవంతం చేస్తాం. నేను తినలేను, పెట్టొద్దు, కొంచెం చాలు అంటారు. వాళ్ళకి ఏమైనా కోపం వచ్చిందేమోనని భయం మనకి, వాళ్ళు ఏదైనా అలిగారేమోనని బాధ మనకు. ఎందుకు ఇలా చేస్తారు, కొంచెం తినవచ్చు కదా అని అనుకుంటాం. కానీ వాళ్ళకి మనం పెట్టే ఆహారం రుచిగా ఉండదు. వాళ్ళు మనతో అంటారు, ఆ దినాల్లో
కూర ఎంత రుచిగా ఉండేది, ఇవాళ కూర అసలు రుచే ఉండటం లేదు అంటారు. మరి మనమేమంటాం, మీరేమంటారు పిల్లలుగా? ఆనాటి కూరగాయలు వేరు, ఈనాటి కూరగాయలు వేరు. ఆనాడు మందులు వేయనివి దొరికేవి, ఇవాళన్నీ మందులు వేసినవే, రుచే ఉండదు అంటారు. కానీ వాస్తవానికి వృద్ధాప్యంలో నాలుక మీద ఉండేటువంటి ఆ రుచి మొగ్గలు చనిపోయి ఉంటాయి. అవి టేస్ట్ని గుర్తుపట్టలేవు. వాస్తవానికి ఆ టేస్టీ బడ్స్ అనేవి చచ్చిపోవడం వల్ల రుచి తెలియదు. ఏది తిన్నా ఒకే రకంగా ఉంటుంది. అందుకనే వారు కొంచెం కొంచెం తింటారు. కొంచెం తింటున్నప్పుడు మనం బాధపడతాం, వాళ్ళు ఏదైనా మనసులో నొచ్చుకున్నారేమోనని. ఇది ఒక కేటగిరీ. ఇంకా మరో కేటగిరీ వాళ్ళు అలా ఉండరు. వాళ్ళు తింటూ ఉంటారు, ఇంకా పెట్టమంటారు. డాక్టర్ చెప్పిన మాట మీద నువ్వు ఎక్కువ అలా తినకు, షుగర్ పెరిగిపోద్ది, కొంచెం కొంచెం తిను అంటాం మనం. కొంచెం కొంచెం తిను అంటున్నప్పుడు వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? వీళ్ళు నాకు అన్నం పెట్టడానికి కూడా బాధపడుతున్నారు అనుకుంటారు. నేను కోరింది పెట్టడానికి వీరు ఇష్టపడటం లేదు అని అనుకుంటారు. వైద్యులు చెప్పిన సలహా మనం పాటిస్తాం, వారు అంగీకరించరు. ఈ కారణం చేత అలాంటి వారిని గురించి తక్కువగా మాట్లాడే అవకాశం ఉంది. కొంతమంది కోడండ్రు వృద్ధులైన అత్తమామల విషయంలో రాత్రిపూట ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నలకో, వాళ్ళ అక్కకో, వాళ్ళ అన్నకో ఫోన్ చేసి, చచ్చిపోతున్నాం ఇక్కడ, అసలు వీళ్ళ తిండి, వీళ్ళ అలవాట్లు, ప్రాణం పోతుందంతే, ఏం తిండి తినడం అది అని మాట్లాడే మాటలు వాళ్ళకు వినపడతాయి. వాళ్ళు ఎంత కుమిలిపోతారో తెలుసా, ఎంత వేదన చెందుతారో తెలుసా? మర్చిపోకండి, కోడళ్లే కాదు, కొడుకులు కూడా మాటలు పలుకుతున్నప్పుడు, కూతుర్లు కూడా అవే మాటలు పలుకుతున్నప్పుడు వారి అంతరంగాలు ఎలా ఉంటాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు మాటలు నేర్పింది ఎవరు? పలకడం సరిగా రానప్పుడు వారు మరలా మన చేత ఆ మాటలు చెప్పించి మనల్ని ఆ పదం పలికేటంత వరకు అభ్యాసం చేయించిన అమ్మా నాన్నలు వాళ్ళు. ఇవాళ వాళ్ళ పనులు, వారి చేష్టలు మనకు బాధ కలగొచ్చు, కానీ బాధ పెట్టుకోకండి. అలాంటి వారిని మనల్ని వారు సహించారు, ఇవాళ మనం వారిని సహించాలి. అంతేకాదు, మరో మాట కూడా నేను మీతో చెప్తాను. అదేమిటంటే, మనకు నడక కూడా సరిగ్గా రాదు. మనం తప్పటడుగులు వేస్తున్నాం, వారు చేయి పట్టుకున్నారు. ఎక్కడ పడిపోతామోనని మన కోసం 3 చక్రాల బండి కొనుక్కొచ్చారు, గుర్తుందా మీకు? మన అడుగులు జారి పడకుండా పట్టుకుని నడుస్తూ నడక నేర్చుకోవాలని ఉద్దేశం. వాళ్ళు అటు ఇటు మన వెంటే ఉండేవాళ్ళు. అవును కదా? ఈ రోజున వారు అడుగులు తడబడి పడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు పడిన వారిని చూసి కేకలు వేయడం, ఎవరు లేపుతారు అని బాధపడడం, ఇవన్నీ బాధాకరమైన సంగతులు. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. అమ్మ పదే నా భార్యని బాత్రూంకి వెళ్ళాలని లేపేది, ఈమె లేచి వెళ్ళేది. ఉదయం లేచేటప్పటికి ఆమె కళ్ళన్నీ ఎర్రగా ఉండేవి. ఏమ్మా అంటే, రాత్రి నిద్ర లేదండి, అత్తయ్య బాత్రూంకి చాలాసార్లు వెళ్ళారు అనేది. బాధేసేది, బాధ అనిపించేది. కానీ నీకు ఆ భాగ్యం దేవుడిచ్చాడమ్మా అనేవాడిని. కానీ ఒకరోజు అమ్మ బాత్రూంలో పడిపోయింది. పరిగెత్తుకుని పైకి వచ్చి నన్ను లేపింది, అత్తయ్య బాత్రూంలో పడిపోయిందండి అని. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూర్చుని ఉండిపోయింది అట్ట. బాత్రూంలో ఆమె అలా కూర్చుని ఉండడం చూసి దుఃఖం వచ్చింది. వెళ్ళి ఆమెను పైకి లేపడానికి చాలా కష్టపడ్డాను నేను. ఎందుకని అంటే, అమ్మ అలాగానే లావుగా ఉండేది ఆవిడ. పైకి లేపాక ఎక్కడ ఆమె పడిపోద్దో, వెనకాల కమోడుకి తలదవులుతుందోనని నేనే కమోడు వైపు ఉండి పైకి లేపాను.
లేపి తీసుకుని వచ్చి కూర్చుండబెట్టిన తర్వాత అమ్మ తలలా వంచుకుని కూర్చుంది. ఎందుకని అంటే, ఇంత రాత్రి వేళ నా కొడుక్కి నేను ఇబ్బంది కలుగు చేశానని. కానీ అదే నేను పడక మీద ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎన్ని రాత్రులు నిద్ర మానిందో అమ్మ, ఎన్ని రాత్రులు అన్నం మానేసిందో. నేను మరలా తిరిగి కోలుకునేటంత వరకు ఆమె కంటికి నిద్ర ఉండేది కాదు, సరిగా అన్నం కూడా తినేది కాదు. ఒక్కసారి అమ్మా నాన్నల త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు మన కోసం ఎంత తాపత్రయపడి ఉంటారు, మనల్ని ఎంత ప్రేమించారో. వారి భవిష్యత్తు మనం అనుకున్నారు. కానీ నిజంగా ఇవాళ వాళ్ళు మనల్ని చూసి సంతోషిస్తే, నా కొడుకు నన్ను పట్టించుకుంటున్నాడని, నా కోడలు నా విషయమై జాగ్రత్త తీసుకుంటుందని, వారు నన్ను ప్రేమతో చూస్తున్నారు అనే ఒక్క మాట వారి నోటి వెంట వస్తే, నిజంగా మన జీవితం నిత్యత్వంలో దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేనిదిగా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. దయచేసి వృద్ధాప్యంలో మీరు వారిని బాధ పెట్టకండి, హేళన చేయకండి, దుఃఖపరచకండి. మనకు వాళ్ళు చదువు చెప్పారు, చదువు చెప్పించారు. ఇవాళ మనం ఇంత అయ్యాము అంటే కేవలం వారి ప్రయాస, వారి ప్రార్థన, వారి ప్రయత్నం ఉన్నాయి. ఎప్పుడు మర్చిపోవద్దు. కానీ జరిగింది ఏమిటి? ఈ రోజున లోకం సరిగా లేదు అంటున్నప్పుడు ప్రభువుని ఎరిగామని చెప్పుకుంటున్న మనం కూడా వాళ్ళ విషయంలో అనుచితంగా ప్రవర్తించి వారి అంతరంగానికి గాయం కలిగితే ఎలా? కష్టం కదా. నేను ఓ నిర్ణయాన్ని ఆ దినాల్లో తీసుకున్నాను. అదేమిటంటే, అమ్మ సమాధికి వెళ్ళేటప్పుడు ఆమె దుఃఖంతో సమాధికి వెళ్ళకూడదని, ఆమె సంతోషంగా సమాధికి వెళ్ళాలని. ఆమె జ్ఞాపకాలు, వృద్ధాప్యంలో వారి జ్ఞాపకాలు మనం తరుముతాయి. ఇవాళ నేను వృద్ధుడయ్యాను, కానీ ఆనాటి జ్ఞాపకాలు ఇంకా మనసులో అలా పదిలంగా ఉన్నాయి. అమ్మ దగ్గర కూర్చుని మాట్లాడినప్పుడు నాతో ఉండే సోదరులు, చెల్లెళ్ళు వాళ్ళు అంటారు, అన్నయ్య అమ్మని చాలా బాగా చూసుకున్నాడని. కానీ ఆమె నన్ను చూసిన దాంట్లో నేను 10% కూడా చూడలేదనిపిస్తుంది నాకు. ఆమె క్రమశిక్షణ చేసిన దినాలు, ఆమె నేర్పిన దినాలు, త్యాగం చేసిన రోజులు, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే వారి మీద మనకు బాధ్యతే కాదు, ప్రేమ, మమకారాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. మర్చిపోకండి. సరిగ్గా నోవహు గారు అలా పడి ఉన్నప్పుడు అతని కుమారుడు ఏం చేశాడు? షేము యాపేతులు ఇద్దరు ఒక వస్త్రాన్ని తీసుకుని వెనుక వైపు వెళుతూ వారి తండ్రికి కప్పారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? సమాజం ఎదుట, చూసేవారి ఎదుట వారి తండ్రి యొక్క అవమానాన్ని వారు దాచారు. తండ్రికి వాళ్ళు గౌరవాన్ని ఇచ్చారు, ఘనతనిచ్చారు. ఆయన ఉన్న పరిస్థితి చూసేవారికి అభ్యంతర కారణంగానూ, గేలి చేయడానికి అవకాశంగానూ ఉన్నట్టు ఓ కొడుకు భావిస్తే, హాము భావిస్తే, షేము యాపేతులు మాత్రం ఆయన దిశమూలను కప్పారు. వాళ్ళు చూడలేదు, వాళ్ళు వెనకగా వెళ్ళి కప్పారు. ఆలోచిద్దాం. వృద్ధాప్యంలో ఉన్నవారి అవమానాన్ని మనం నలుగురికి ఎరుగుపరచడం కానీ, వారిని గురించి హేళనగా మాట్లాడడం కానీ, వారు చేసే చేష్టల్ని హాస్యంగా మాట్లాడడం కానీ చేయకుండా వాటిని ఒక గౌరవప్రదమైన రీతిలో మనం
కప్పేవారంగానో, వారిని భద్రపరిచేవారంగానో, వారికి అవమానం రాకుండా జాగ్రత్త పడేవారంగా మనం ఉండాలనేది లేఖనం చెప్తున్న సంగతి. ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న నోవహు తన కొడుకైన హాము యొక్క కుమారుణ్ణి శపించాడు. కనాను శాపగ్రస్తుడవుతాడని. ఆలోచించండి, ఏ తండ్రి ఈ మాట పలకూడదు. కొంతమంది పిల్లలు తమను సరిగా చూడటం లేదని రేపు మీకు ఈ గతే పడుతుందిరా అంటారు. ప్లీజ్ అండి, అనకండి. మన పిల్లలు ఒకవేళ జ్ఞానం తక్కువరైనా, వాళ్ళు సరిగా చూడకపోయినా, రేపటి దినాన్న మనకొచ్చిన ఈ దుస్థితి వారికి రావాలని ఎప్పుడూ కోరుకోవద్దు. వారు శపించబడాలని ఎప్పుడు మనం అనొద్దు. ఇలా అనకుండా ఉండడం క్షేమం అనిపిస్తూ ఉంటుంది. నోహు గారు అన్నారు, అది ఆయన ఆత్మీయ స్థాయి. మనకంత ఆత్మీయ స్థాయి లేదు, స్థానం లేదు. వాస్తవంగానే కనానీయులు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళారో, కనానికి పుట్టిన వారు ఎవరో అవన్నీ ఉన్నాయి. అవి రేపు ఆ VBS ట్రైనింగ్ తరగతుల్లో కొన్ని డివోషన్స్లో అవి కూడా వస్తాయి. దయచేసి ఎప్పుడు పిల్లలు భవిష్యత్తులో మనకంటే క్షేమంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. మనకంటే వారు నమ్మకంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. మర్చిపోకండి, వృద్ధాప్యంలో దేవుడు మనకు ఆశీర్వాదాన్ని మన నోట ఉంచాలి, శాపాన్ని కాదు. మనం మాట్లాడొద్దు. నోహు గారు మాట్లాడారు అంటే అది ఆయనకు దేవుడిచ్చిన ఆ తలంపు, ప్రమాణం. అది తరతరాలకు వారికి వచ్చింది. కానీ నేడు మనం అలాంటి పరిస్థితి కాదు. మనం దేవుని అంతరంగం ఎరిగి ఈ ముగ్గురులో వాళ్ళు ఫలానా వాళ్ళు శపించబడాలి అనే మాట అనకుండా ఉందుముగాక. వృద్ధాప్యంలో మన నోటి వెంట పరుషమైన పదజాలం కానీ, తక్కువ చేసే శాపవచనాలు కానీ పలకకుండా ఉండడం క్షేమం. మన పిల్లల వాళ్ళు మనం సరిగా చూసినా చూడకపోయినా వారు మంచిగా ఉండాలని మనం కోరుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, వింటున్న మా ప్రియులు తమ తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలవారుగా ఉండడానికి సహాయపడండి. అంతేకాదు నాయన, తల్లిదండ్రులు సహితం వృద్ధాప్యంలో పిల్లల మీద అనవసరమైన మాటలు పలకకుండా, వారిని తక్కువ చేయకుండా, వచ్చిన ప్రతి వ్యక్తికి నా పిల్లలు చూడడం లేదని, వాళ్ళు బాధపెడుతున్నారని ఏకరువు పెట్టకుండా వారు జాగరూకులై తమ పిల్లల విషయంలో వాటిని తమ కడుపులోనే పెట్టుకోవడానికి సహాయం చేయమని, పిల్లలు సహితం తల్లిదండ్రుల మధ్య తమ వంతు దేవుని చేత దీవించబడేందుకు వారు నమ్మకంగా వారికి పరిచర్య చేయడానికి కావలసిన జ్ఞానాన్ని, కావలసిన శక్తి సామర్థ్యాలని, ఓర్పును వారికి ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే మరలా వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను.
6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు